కార్తీక వైభవాన్ని విన్నా, శివకేశవుల యొక్క వైభవాన్ని విన్నా, కార్తీక మాసం యొక్క మహాత్మ్యం గురించి తెలుసుకున్నా తత్కారణం చేత అనుకూల దాంపత్యం సిద్ధిస్తుంది అని చెప్తారు. ఒకటి బలిపాడ్యం, రెండవది మూడవది తిథులు సాంఘికమైన అనుబంధం, నాలుగవది పావుల సంబంధం, ఆరవది సుబ్రహ్మణ్య సంబంధం, ఎనిమిదో తిథి అష్టమి వస్తే శుక్లపక్షంలో గోపాష్టమి, కృష్ణపక్షంలో ద్వాదశి నాడు ప్రత్యేకంగా గోవత్స ద్వాదశి అంటారు. అష్టమి కాలభైరవాష్ట, కార్తీక పౌర్ణమి నాడు జ్వాలాతోరణం చేస్తారు శివాలయాలను. బాహ్యంలో దీపదానం చాలా గొప్పదైన తప్పకుండా చేయవలసిన దానం ఏది అంటే అన్నదానం. ఒక అతిథిని పిలిచి అన్నం పెట్టాలి. అది సాక్షాత్తు పరమేశ్వరుడి యొక్క ఉచ్ఛిష్టం. మనిషిని ఎన్ని రకాలుగానో అనుగ్రహించేటటువంటి విశేషాలన్నీ ఈ కార్తీక మాసంలోనే జరుగుతాయి. ఈ కార్తీక మాసాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు. కార్తీక వైభవం